హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నువ్వు పిండి కూర చేస్తున్నానండి. దానికోసం ఒక గుప్పిడి బియ్యం నానబెట్టుకున్నాను 2 గంటల సేపు. అది మిక్సీ జార్లో వేసుకున్నాను. ఒక 50 గ్రాముల నువ్వులు తీసుకున్నాను, అది కూడా మిక్సీ జార్లో వేసుకున్నాను. పచ్చిమిరకాయలు వేసుకున్నాను. అది 3 కలిపి మిక్సీ వేసుకోవాలండి మెత్తగా. ఈలోపు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 2 గరిటెలు నూనె వేసుకొని తాలింపు గింజలు కరివేపాకు వేసుకొని ఒక ములక్కాయ సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కొన్న తోలు తీసేసుకున్నానండి. అవి కూడా పచ్చివాసన పోయేదాకా నూనెలో వేపుకోవాలి. నూనెలో వేపుకున్నాక మనకి బొంబాయి రవ్వ ఉప్మాకు పోసుకున్నట్టు నీళ్ళు పోసుకోవాలండి. ఎసరు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఈ ములక్కాయలు ఆ నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలండి. ఏం లేదండి, ఇది మా అత్తగారి కర్రీ. కొంతమంది చనిపోయినా కానీ వాళ్ళ జ్ఞాపకాలు అలాగే ఉంటాయి. మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి. ఆ ఉడకబెట్టుకున్న దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ బాగా ఇన్ని వాటర్ మరిగిపోయినాయి కదండి, ఉడికిందా లేదని ములక్కాయ చెక్ చేసుకొని ఉడికిపోయాక ఆ వాటర్లో ఇప్పుడు మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా, ఆ మిశ్రమం అంతా బొంబాయి రవ్వ ఉప్మా కలిపినట్టు కలుపుకుంటూ ఉండాలండి. దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి, సింపుల్ అండి ఈ కర్రీ. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నువ్వులు కదా, మన కాలుష్యం ఎముకలు బలంగా ఉంటాయి. పూర్వకాలం ఇవన్నీ ఇలాంటి కూరలన్నీ తినబట్టి వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు తినరు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.